గ్రేటర్ హైదరాబాద్ సిటీ చుట్టూ కొందరు రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీ లాంచ్ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. గడువులోగా ఫ్లాట్లను, ప్లాట్లను అప్పగించడం లేదు. చెప్పిన విధంగా సౌలతులను కల్పించడం లేదు. ముందు చెప్పేదొకటి, ఆ తర్వాత చేసేదొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్ గా డబ్బులు తీసుకుని అది కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అపార్ట్మెంట్లలో, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసినోళ్లేమో అవి తమ చేతికి అందక సొంతింటికి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే హైదరాబాద్ బాచ్పల్లిలో వెలుగులోకి వచ్చింది. బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి అర్బన్ అపార్ట్మెంట్ ముందు ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లుకున్న పబ్లిక్ ధర్నా చేశారు. గడువు పూర్తయిన అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదని కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని అపార్ట్మెంట్ కొనుగోలుదారులు డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులు స్పందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, వాసవిలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టినటువంటి ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాచుపల్లి అర్బన్ వాసవి అర్బన్ డెవలప్మెంట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఫ్లాట్లను నిర్మించి ఇస్తామంటూ కూడా తమ దగ్గర నుంచి 80%, 90% వరకు కూడా డబ్బులు వసూలు చేసి ఇప్పటి వరకు కూడా నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్లాట్లను తమకు హ్యాండ్ ఓవర్ చేయలేదన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ఆందోళనకు దిగటం జరిగింది. అయితే వాసవికి సంబంధించి ప్రస్తుతం బాచుపల్లిలో వాసవి అర్బన్ డెవలప్మెంట్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ ఏదైతే ప్రస్తుతం అత్యంత ప్రముఖంగా పేరుగాంచినటువంటి యొక్క కంపెనీ ఏదైతే ఉందో అపార్ట్మెంట్లను కట్టి కస్టమర్లకు అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బాచుపల్లిలో సైతం అపార్ట్మెంట్స్ను బిల్డ్ చేయడం జరుగుతుంది. 2021లో ఇక్కడ ఫ్రీలాన్స్ పేరుతో అందరి దగ్గర డబ్బులను వసూలు చేశారు. ఫస్ట్ 2021లో అందరి దగ్గర డబ్బులు తీసుకొని 2023లోనే అపార్ట్మెంట్స్లను, ఫ్లాట్లను తమకు రిటర్న్ చేస్తాం, ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 2023 వరకు కూడా మొదట 30%, తర్వాత 50%, తర్వాత 70-80%, అంటే 2023 నాటికే 90% వరకు డబ్బులను కూడా ఆ ఫ్లాట్లకు సంబంధించి వాసవి నిర్వాహకులు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత 2023లో తమకు ఫ్లాట్లను ఎప్పుడు అప్పగిస్తారు అనే విషయాన్ని గట్టిగా నిలదీసినప్పుడు 2024లో ఇస్తాము అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక 2024లో మరొకసారి కస్టమర్లందరూ అడిగినప్పుడు 2025 ఆగస్టు నాటికి తమకు ఫ్లాట్లు అప్పచెబుతాము మేము అందరికీ అనే విషయాన్ని తెలియజేసినప్పుడు ఆగస్టు కూడా వచ్చే వరకు 2025 ఆగస్టు కూడా వచ్చిన తర్వాత మరొకసారి అడగడంతో డిసెంబర్ నాటికి పూర్తయిపోతుంది, డిసెంబర్ నాటికి హ్యాండ్ ఓవర్ చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక ఇప్పుడు డిసెంబర్ నెల కూడా వచ్చేసింది కాబట్టి మరి డిసెంబర్ కూడా వస్తుంది, ఇంతవరకు కనీసం కన్స్ట్రక్షన్లో ఎటువంటి ముందడుగు అనేది పడలేదు. దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనే దానికి సంబంధించి అక్కడ ఆందోళనకు పూనుకున్నప్పుడు మరొక డేట్ అనేది కేటాయించడం, నిర్లక్ష్యంతో కూడినటువంటి సమాధానాలు చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ డబ్బులు చెల్లించినటువంటి వందలాది మంది వాసవి గ్రూప్లో డబ్బులు పెట్టినటువంటి ఫ్లాట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళనకు దిగడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా తమకు ఆ ఫ్లాట్లను త్వరగా కంప్లీట్ చేసి ఇవ్వాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనేవి పూర్తి కాకుండా, ఎందుకంటే వాసవి అనేది నగర వ్యాప్తంగా రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఈ వాసవి కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే వారికి మరొక ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలి, లేకపోతే మాత్రం అనుమతి ఇవ్వకండి. ఒకవేళ ముందస్తుగానే రకరకాల కన్స్ట్రక్షన్స్కు అనుమతులు అనేవి ఇచ్చేస్తే, వేరువేరు ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్స్కు అనుమతులు ఇచ్చినప్పుడు తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ సరైనటువంటి సమయానికి నిర్మాణం చేయకుండా తాము ఇచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని అధికారుల దృష్టికి విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీడియా ద్వారా. ఇక మరోవైపు ఇప్పటికే మేనేజ్మెంట్తో, వాసవి కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్తోనూ, కాంట్రాక్టర్లతోనూ
సంప్రదింపులు జరిపినా సరే వాళ్ళు సమాధానం చెప్పి కొన్ని లెటర్లు రాసి ఇచ్చి పంపిస్తున్నారే తప్ప దీనికి సంబంధించి సరైనటువంటి ప్రాక్టికల్గా ఎటువంటి పనిని కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వాసవిలో ఇది కొత్తవి కాదు, గతంలో నుంచే ఎన్నో రకాల అక్రమాలు జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్స్లోనే కొన్ని సోదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఫ్లాట్లను సరైనటువంటి సమయానికి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అనే విధానం పైన కూడా గతంలో ఎంతో అనేక సిటీ వైజ్గా ఉన్నటువంటి కస్టమర్లు ఆ ఫ్లాట్లకు సంబంధించినటువంటి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి గతం నుంచే వినిపించింది. ఆ గతంలో హఫీజ్పేటలో వాసవి లేక్ సిటీ పేరుతో అక్కడ కన్స్ట్రక్షన్స్ను స్టార్ట్ చేసి అక్కడ ఆ ఫ్లాట్లకు సంబంధించి 90% డబ్బులు కట్టించుకొని కూడా సరైనటువంటి సమయానికి ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేయలేదు. అలాగే ఉప్పల్లో సైతం వాసవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అక్కడ కూడా వసూలు చేయడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాసవి ప్రధాన కార్పొరేట్ కార్యాలయం దగ్గర ముట్టడించి మేనేజ్మెంట్ను కలిసి వాళ్ళను ఖచ్చితంగా ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే విషయం గురించి అడిగినప్పుడు సమాధానం చెబుతూ లెటర్లు రాసి ఇవ్వడం, హామీలు ఇస్తున్నారే తప్ప పనిలో మాత్రం ముందడుగు పోవట్లేదు అనే విషయాలకు సంబంధించినటువంటి అనేక ఆరోపణలు గతం నుంచి కూడా తలెత్తుతూ ఉన్నాయి. మరలా ఇదే పునరావృతమైంది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా వేరొక ప్రాజెక్ట్ అనేది వాసవి కన్స్ట్రక్షన్స్ కు ఇవ్వద్దు అంటూ కూడా అధికారులకు వినతి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కస్టమర్లందరూ కలిసి. రైట్ రత్న, థ్యాంక్ యూ.